కీసరా టోల్ ప్లాజా ప్రమాద ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న టోల్ ప్లాజా దగ్గర కార్ మీద ఫ్లై యాష్ ట్యాంకర్ బోల్తా పడింది. ప్రమాదంలో హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాసరావు మృతి చెందారు. నిన్నటి నుంచి టోల్ ప్లాజాలోనే ఫ్లై యాష్ ట్యాంకర్ ఉంది. 3వ లైన్కు ట్యాంకర్ అడ్డంగా పడి ఉంది. కీసరా టోల్ ప్లాజా ప్రమాద ఘటనలో దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న టోల్ ప్లాజా దగ్గర కార్ మీద ఫ్లై యాష్ ట్యాంకర్ బోల్తా పడింది. ప్రమాదంలో హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాసరావు మృతి చెందారు. నిన్నటి నుంచి టోల్ ప్లాజాలోనే ఫ్లై యాష్ ట్యాంకర్ ఉంది. 3వ లైన్కు ట్యాంకర్ అడ్డంగా పడి ఉంది. కీసరా టోల్ ప్లాజా ప్రమాద ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న టోల్ ప్లాజా దగ్గర కార్ మీద ఫ్లై యాష్ ట్యాంకర్ బోల్తా పడింది. ప్రమాదంలో హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాసరావు మృతి చెందారు. నిన్నటి నుంచి టోల్ ప్లాజాలోనే ఫ్లై యాష్ ట్యాంకర్ ఉంది. 3వ లైన్కు ట్యాంకర్ అడ్డంగా పడి ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. గుడ్ మార్నింగ్ సంపత్. ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా నందిగామ చేతర్ వద్ద రోడ్డు ప్రమాదంలో భాగంగా చేతర్ టోల్ గేట్ వద్ద దాడుతుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన కారుపై పడ్డ రేష్ బూడిద ట్యాంకర్ గుంటూరు చెందిన పి శ్రీనివాస్ అడ్వకేట్ మృతి. కారుపై పడ్డ లారీని తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన పోలీసులు 2 గంటల పైగా శ్రమించి ట్యాంకర్ కింద ఉన్న కారును బయటికి తీసిన పోలీసులు. ట్యాంకర్ బయట ఫెయిల్ అవ్వడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణకు తేలింది. కానీ నుజ్జు కావడంతో ప్లేన్ సహాయంతో మృతదేహాన్ని బయటికి తీసి నందిగామ మార్పుకి తరలించిన పోలీసులు. పూర్తి వివరాలు సీటీ ఫుటేజ్ పరిశీలించి అనంతరం వెల్లడిస్తామన్న పోలీసులు. చేతర టోల్ గేట్ విషయంలో పోలీసులు టోల్ గేట్ యాజమాన్యం డబుల్ యాక్షన్ కూడా జరిగింది. సీసీ ఫుటేజ్ బయటికి రాకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు పోలీసులు టీవీ ఫుటేజ్ ఇవ్వకపోవడంతో అంతర్యం ఏమిటని కూడా ప్రజలు కోరుతున్నారు. కావాలని టోల్ గేట్ యాజమాన్యానికి పోలీసులు సహకారం చేశారని, టోల్ గేట్ యాజమాన్యానికి లీగల్ ఇబ్బందులు లేకుండా సూచనలకి రంగంలో దిగారని కూడా పోలీసులు చెప్పొచ్చు. ఎఫ్ఐఆర్ కాపీలో సైతం బ్రేక్ ఫెయిల్ అయిందని నమోదు చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పలువురు, సీసీటీవీ ఫుటేజ్ వ్యవహారంపై పలువురు అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ లోకల్ యాజమాన్యం తప్ప లేకపోతే మీరు ఎందుకు బహిరంగ చేయలేదని కూడా సీసీ ఫుటేజ్ విడుదల చేయకపోతే లీగల్ గా వెళ్తామని కూడా అడ్వకేట్లు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సాయిబాబు.